ఏమో అమ్మంటే అంతేనేమో. ఆ చేతికి గోరింట పూస్తే గోళ్లకు రంగులద్ది వేళ్లతో సరసమాడే భార్య నుండి, పాప కోసం గాజులైనా వేయని బోసి చేతుల ఆడది ఎప్పుడైందో. పడుచుకల్ల చూపుల సిగ్గుతో సర్దుకుని మురిసిపోయే కుర్రది, పరాయి వారి ముందు కొంగు కప్పి బిడ్డ ఆకలి తీర్చే తల్లి ఎప్పుడైంది. సరసాలు సరిపోక మొగుణ్ణి గిల్లే వనిత, నిద్ర సరిపోని ఒంటరి యోధురాలు ఎప్పుడైందో. ఏమో అమ్మంటేనంతేనేమో. ఉన్న రుచులన్నీ ఊరించి చంపుతున్నా బిడ్డ కోసం అడ్డంగా తల ఊపే త్యాగం ఎక్కడిదో. పేగు అంచున వేలాడే ప్రాణం కోసం తొలి ఏడుపుకే ఆడది చనిపోయి అమ్మ ఎలా పుట్టింది? అన్నిటికీ అమ్మా అమ్మా నుండి ఆమెకేమొచ్చన్నా దుఃఖాన్ని దిగమింగి చిరునవ్వు చిందే ఓర్పు ఎక్కడిదో. కన్నీళ్లతో కర్తవ్యాన్ని ఇచ్చి సాగనంపిన మనవళ్ళని ముద్దాడి అమ్మకే అమ్మయ్యే బలం ఎక్కడిదో. 7 పదులు వయసు మీద పడినా ఆకలిగా కొడుకొస్తే బువ్వ పెడదాం అని గుమ్మం కేసి చూసే జాలి ఎక్కడిదో. గొంతులో గంగతో వీడ్కోలు చెప్పిన, గుండెతో దీవించి జగము విడిచిన, ఓ పాత చీర హత్తుకొని పడుకుంటే గాఢంగా నిద్రించే హాయి ఎక్కడిదో. ఏమో అమ్మంటేనంతేనేమో. ఇలానే ఉంటుందేమో. బంధాల కడలిలో మొదటి అల అమ్మది. అమ్మ నాది అనే అధికారం లేనినాడు పసిగుండె పగిలిపోదా? అమ్మ లేదు అనే రోజే ఉంటే సొంత గూడైన శ్మశానం అయిపోదా? హ్యాపీ మదర్స్ డే.